వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. శశివదనే మూవీ రివ్యూ. పలాస 1978 సినిమాతో హీరోగా గుర్తింపు సంపాదించిన హీరో రక్షిత్ అట్లూరి హీరోగా, హిట్ సిరీస్తో మంచి క్రేజ్ సంపాదించిన కోమిలి హీరోయిన్గా శశివదనే అనే మూవీ రూపొందింది. ఈ మూవీ తాజాగా థియేటర్లో రిలీజ్ కావడం జరిగింది. మూవీ ఎలా ఉంది అంటే యావరేజ్ అని చెప్పవచ్చు. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం రండి. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, రాఘవ అలియాస్ రక్షిత్ గోదావరి లంక గ్రామంలో తన తండ్రి అలియాస్ శ్రీమాన్తో కలిసి జీవనం సాగిస్తూ ఉంటాడు. అనుకోకుండా రాఘవ పక్కూరికి చెందిన ఓ అమ్మాయి అలియాస్ కోమిలి ప్రసాద్ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అలా పేరు తెలుసుకునే క్రమంలోనే ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే వారిద్దరి మధ్య ప్రేమ ఎంత దూరం వెళ్ళింది, కులాలు వేరు కావడంతో వీరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, చివరికి ఏం జరిగింది అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే, నిజానికి ఇది ఒక విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు మేకర్స్. కానీ గోదావరి లొకేషన్స్లో ఆసక్తికరంగా సినిమాను మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్. వాస్తవానికి ఈ సినిమా క్లైమాక్స్ కొత్తగా అనిపించింది. అయితే క్లైమాక్స్ను దృష్టిలో పెట్టుకొని సినిమా స్టోరీ మొత్తం రాసుకున్నాడేమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. నిజానికి ఇలాంటి లైన్తో పదుల సంఖ్యలో మన తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చాలానే వచ్చాయి. అయితే ఈ సినిమాలో కూడా దాదాపుగా అదే స్టోరీతో బండి నడిపించాడు డైరెక్టర్. హీరో తక్కువ కులం, హీరోయిన్ ఎక్కువ కులం, వారి మధ్య ప్రేమ పుట్టడం, హీరోయిన్ హీరో కోసం ఎంత దూరమైనా సిద్ధం అవ్వడం, ఆ తర్వాత వారు దూరం అవ్వాల్సి రావడం, దాదాపు ఇది కూడా అలానే నడుస్తుంది. కానీ క్లైమాక్స్ ఒకటే చాలా భిన్నంగా అనిపిస్తుంది. ఈ మూవీ హీరోగా రక్షిత్ అట్లూరి ప్రాణం పెట్టి పనిచేశాడు. రెండు భిన్నమైన లుక్స్లో ఆకట్టుకునేలా కనిపించాడు. అయితే హీరోయిన్ కోమిలి ప్రసాద్ మాత్రం శశి అనే పాత్రలో ఒదిగిపోయింది. ఒక పల్లెటూరు పిల్లగా ఒక పక్క అందంగా కనిపిస్తూ, మరో పక్క అమాయకత్వంతో అభినయిస్తూ, అసలు పల్లెటూరు అమ్మాయి అంటే ఇలానే ఉండాలేమో అనేలా ఆ పాత్రలో ఒదిగిపోయింది. ముఖ్యంగా ఈ మూవీలో హీరో తండ్రి పాత్రలో శ్రీమాన్ ఈ మూవీకి ప్లస్ అయ్యాడు. అదేవిధంగా విలన్గా నటించిన వ్యక్తి కూడా తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. టెక్నికల్ టీం విషయానికి వస్తే, సినిమాలోని డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి, కొన్ని ఆలోచనలు చేసే విధంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అయింది. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్టుగా ఉంది. కొంచెం ఈ మూవీ యొక్క రన్ టైం మాత్రం చాలా ఎక్కువైందని చెప్పవచ్చు. నిడివి మరి కాస్త తగ్గించిన ఇబ్బందులు ఏం లేదు. ఈ మూవీ థియేటర్లో చూడాల్సిన మూవీ ఏం కాదు, ఓటీటీకి వచ్చిన తర్వాత చూసేయండి.